ఫుల్ జోష్లో ఉన్నట్టు. మాకు ఈరోజు ఎట్లుందంటే అన్ని సీట్లు మేమే గెలిచినాం. మొత్తం తెలంగాణ మొత్తం మా చేతిలోనే ఉన్నట్టుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా దగ్గర మనిషి, మా ఇంటి మనిషి, మా మనిషి అయినప్పుడు మాకు ఎట్లుంటుంది. మేమందరం కూడా అయినాము స్టేట్ పార్టీకి. ఇవాళ ఈరోజు ఇంత అంటే చిన్న కార్యకర్తను కూడా స్టేట్ పార్టీకి తీసుకొని రావడం అనేది రియల్గా గ్రేట్. ఏ పార్టీలో కూడా ఇట్లాంటి వెల్కమ్ అనేది ఉండదు. కార్యకర్తగా ఆయనకు గుర్తింపు లభించింది. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కోవాలనుకుంటే ఎట్లా సామర్థ్యం అది ఉందంటే అవకాశం ఉందా? డమ్మీ అని ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. కేసీఆరే బీజేపీ అధ్యక్షుడిని డిసైడ్ చేసిందని కూడా అంటూ ఉన్నారు. మీరేమంటారు? ఎవడు మాకెందుకు డిసైడ్ చేస్తాడమ్మా? వాడి ఇంటిని వాడి సంసారం వాళ్ళని చేసుకోమనండి. మా సంసారం ఏదో మేము చేసుకుంటాం. వాళ్ళ సంసారాలు పనికిరాట్లేవని ప్రజలే చెప్తున్నారు. వాళ్ళు పనికిరాని సంసారం చేస్తున్నప్పుడు మా అధ్యక్షుడిని నిర్ణయించడానికి వాళ్ళెవరు అంటే నాకు అర్థం కావట్లేదు. 6 గ్యారంటీలు చెప్పి ఇంట్లో కూర్చుండిపోయిండు రేవంత్ రెడ్డి. ఈయననేమో పాపం అనకూడదు, హాస్పిటల్లో అడ్మిట్ అయిండు. ఆల్రెడీ 10 ఏళ్ల పాలన ఏమైందో మనం చూస్తున్నాం. కవిత సొంత కూతురే ఏడుస్తుంది, నా అన్నిట్లాంటోడు, నా ఇట్లాంటోడు, నా బతికిట్లయిపోయింది, గొప్పళ్ళకు కూడా కష్టాలు వస్తాయి అని చెప్పి నిరూపించారు మనకి. ఈ రేవంత్ రెడ్డి గారేమో పాపం అనద్దు కానీ మా పార్టీ అధ్యక్షుడి మీద పడ్డాడు. ఒకటి ఏంటంటే డమ్మీ గిమ్మి అని చెప్పాడు. దానికి నేను చెప్పనక్కర్లేదు. మమ్మీనా డాడీనా అనేది ఆయనే చూపిస్తా అని అధ్యక్షుడు చెప్పిండు. 2 సంవత్సరాలలో ఏదో తెలిసిపోతుంది కదా. ఒక్కటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో, ఆల్రెడీ గెలిచిపోయినాం. ఇప్పుడు కష్టపడాల్సిన పని కూడా మాకు లేదు. ప్రజలు విసుగెత్తి ఉన్నారు వాళ్ళ పార్టీలో. 10 ఏళ్ల పాలన వాళ్ళతోటి, సంవత్సరం పాలనలోనే చుక్కలు చూస్తున్నాం. కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు అన్నారు. అవునా? ఇంకా వీళ్ళు కొత్త పెళ్లి కొడుకులేనా? ఇవాళ వాళ్ళ పార్టీలో వాళ్ళు కొత్త పెళ్లి కొడుకు సంసారానికి పనికిరాట్లేదు. మా దానికి మా పెళ్లి కొడుకు ఎవరో కూడా మీరే చెప్తారా? మా ఇంటికి పెళ్లి కొడుకు ఎవరో మేము నిర్ణయించుకో. టీఆర్ఎస్ తోటి పొత్తుండబోతుంది నెక్స్ట్, అందుకే ఇదే దారి, అధ్యక్ష పదవి దారి కాబోతుంది అంటే నాకు మొన్న రేవంత్ రెడ్డి గారు కలిసి చూడు ప్రసన్న గారు, ఎట్టి పరిస్థితుల్లో మేము కేసీఆర్ తోటే జతగుంటాము, ఈ విషయం మీరు ఎవ్వరికి చెప్పకండి అని నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మీరు కూడా ఎవరికి చెప్పకండి. రేవంత్ రెడ్డి గారు నాకు మరీ చెప్పిండ్రు, నేను కేసీఆర్ గారితో కేటీఆర్ తోటి మాట ముచ్చట మాకు అవుతుంది, పైన సెంట్రల్ పార్టీ మా స్టేట్ పార్టీ అందరం మాట్లాడుకుంటున్నాము, కాబట్టి మీరు మాత్రం మీడియాకి కానీ ఎవరికి కానీ చెప్పకండి అని మరీ నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇది మరీ మీరు గుర్తుపట్టాల్సింది ఏంటంటే ప్రజలందరూ కూడా ఎవరు ఏంటి అనేది మీరు గుర్తుపట్టండి. మా పార్టీ గురించి ఇప్పుడు చూడండి, ప్రజలు 6 స్కీమ్లను మర్చిపోవాలని మొత్తం మీడియాని డైవర్ట్ చేసి ఫాల్స్ ప్రాపగాండా చేసిర్రు. ఇప్పుడు ఇంత ఎత్తున ప్రజలు ఎందుకు వస్తున్నారు? గట్టిగా ఉందనే కదా వస్తున్నారు, లేదా ఎందుకు వస్తారు? ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా కదిలింది తెలంగాణ, ఒక ఎడ్యుకేటెడ్ అడ్వకేట్ని చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు మామూలుగా కార్యకర్తలాగా ఉండి ఒక పక్కన ఇచ్చేయడం కూడా పక్కన పెడితే, ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మరీ నేను చెప్తున్నా ఏంటంటే, నీ ఇల్లు నువ్వు చూసుకో, పక్క పార్టీ గురించి మాట్లాడు, లేదా రేపు పొద్దున్న రా కండు వేస్తాం, మేమేం రెడీగా ఉన్నాం కండు వేయడం. మేము క్వాలిఫికేషన్ చూస్తాము, కరప్షన్ ఉండద్దు, ఎట్లాంటి జైలు కేసులు ఉండద్దు, మళ్ళీ అవన్నీ మేము కొద్దిగా అంటే తీసుకునే ముందు మేము అర్హత చూస్తాం కంపల్సరీగా. బ్యాక్గ్రౌండ్ మంచిగా లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఈవెన్ సభ్యత డబ్బులు కట్టినా కానీ కుదరదు. మా దగ్గర నీట్ క్యారెక్టర్ ఉంటేనే మా పార్టీలోకి తీసుకుంటాము, అది ఆయనకు కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు చూడండి, తోడగొట్టిండు, అరే గూగులేగా అన్నాడు మల్లారెడ్డి సార్. అవునా? మళ్ళీ వాళ్ళు కాలు మొక్కుకుంటారు, గలేమిల్లి వేయించుకుంటారు, మేమంతా ఒకటే అంటారు. అవునా? ఇప్పుడు ఈరోజు కేటీఆర్ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? నోరు ఎందుకు ఇప్పట్లేదు? రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు చూడు పార్టీ ఏదైతే తెలంగాణలో డబ్బులు లేవు, తెలంగాణలో ఇదైందంటే నీకు సంసారం చేయడం రావట్లేదని చెప్పు రాదు ప్రజలకి. నేను పనికి రానోండి అని చెప్పు రాదు. డబ్బు లేదు. ఇల్లు ఎట్లా గడుపుకుంటాం మనము? 100 రూపాయలు ఉంటే 100లో గడుపుకుంటాం.
వెయ్యి ఉంటే 1000లో గడుపుకుంటాం. నాకు ఏది నేను గడపలేకపోతున్నట్టు నువ్వు పనికిరావు. అట్లాంటప్పుడు ఏమంటారంటే ఇక నేను చెప్పకూడదు మీడియా ముంగట, పనికి రాని సంసారము నువ్వు తెలంగాణ ప్రజలతోటి చేపిస్తున్నావు. ముందు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రజల దగ్గరకు పోయి మమ్మల్ని బతకనియని ప్రభుత్వం ఇమీడియట్లీ కట్ చేయమని చెప్పండి. ఇమీడియట్లీ ఇప్పుడు చూడండి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ తోటే తెలిసిపోతుంది. మీరు ఒక కాషాయవాది కావచ్చు, ఒక బీజేపీ కార్యకర్తగా రాజా సింగ్ రాజీనామాని ఎలా చూస్తారు? మా దేవుడు మా అన్న మమ్మల్ని ఎప్పుడు వదిలిపోడు, మేము ఎప్పుడు మా అన్నను వదలం. రాజకీయం అంటారా, ఇంట్లో అన్న కొట్టుకుంటాడు, తమ్ముడు కొట్టుకుంటాడు, పొద్దున కొట్టుకుంటారు, మళ్ళీ అమ్మ నాన్న వస్తారు, అరే కొడుకులు కొట్టుకోకండి రా అని చెప్తారు. ఇదంతే. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎట్లా కొట్టుకుంటామో మా అన్న అలగడం అనేది ఏంటంటే చిన్నపిల్లలు కూడా మా ప్రాణం అమ్మ. మీరు ఒకటి చెప్తున్నా, పార్టీ ఎంత మాకు ఇదో రాజన్న ఈ రెండు ఏంటంటే 2 కళ్ళు లాగానే ఆయన ఏంది మాకు ఎవరు కూడా మాకు మేము ఇటు అటు గ్రూపులు ఉండవు. ఇక్కడ మా రాజన్న లేడు అని ఎవరం కాదు, మా రాజన్న దగ్గర మేము పోతాం, ఆయన మా దగ్గర ఉంటాడు. అలిగిండబ్బా ఒక 2 రోజులు అలగడం కూడా అంటే ఆ బాధ్యత కూడా వద్దా, అది కూడా వద్దా పాపం. మా అన్నకు ఉంటుంది కదా 1%. ఉన్నాను కదా నేను ఉండాలి అనేది హిందుత్వవాదం. కానీ ఏంటంటే పార్టీ పెద్దలు ఏం ఆలోచిస్తున్నారు అని అంత పెద్ద స్థాయి మాది కాదు. కానీ మా అన్నను వదులుకునే లెవెల్లో అయితే మేము లేవు. మా అన్న మాకు ఆల్వేస్ కావాలి. మీ అన్నను మీరు వదులుకోలేరు కావచ్చు, కానీ మీ పార్టీకి మాత్రం కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళంటే నచ్చలేదంట. అది రాజా సింగ్ బాయ్ చెప్తాడు, మీరేమంటారు? ఫస్ట్ కాషాయం పుట్టినాకనే బీజేపీ అని ప్రతి ఒక్కరు నినాదం ఇస్తారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా హిందూ వాహిని, విశ్వ హిందూ, ఏబీవీపీ మొత్తం ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. మళ్ళీ కాషాయం లేనిదే మేము అందరం ఉన్నామా? ఇప్పుడు నేను ఆర్ఎస్ఎస్ అని చెప్తే మళ్ళీ ఆర్ఎస్ఎస్ అండర్ అంటారు. కాషాయం తోటే కదా మేమందరం ఈరోజు మా మీద ఉంది. ఇది అంటే దీనికి ఇచ్చిన గౌరవం, కండువాకి ఇచ్చిన గౌరవం ఏ పార్టీలో లేదు. తాగుబోతుల పార్టీలు, డబ్బుకి కుమ్మక్కైన పార్టీలు, ఒక్కటే కార్యకర్తలు ఎవరు డబ్బుకి ఆశపడకుండా ఉన్నదంటే కాషాయ కార్యకర్తలు. అదే కాషాయ కార్యకర్తలను ఎందుకు దూరం చేసుకుంటారు మరి? ఇప్పుడున్న కాషాయం కాదా? ఇప్పుడున్న కాషాయం కాదా? కట్టర్ కాదేమో అంటే మేమందరం కట్టర్ అంటే బ్లడ్ కోసుకొని చూపి అలా ఏంటి కట్టర్ అని? కాషాయం కాకపోతే ఈ పార్టీలో ఉంటామా మేము? మా అందరిది ఒకటే బ్లడ్, మాది కాషాయం బ్లడ్. దీంట్లో కాషాయం కాదంటే ఎవరు నవ్వుతారు, కాషాయం కాదు అంటే నవ్వుతారు. అన్న స్టేట్మెంటు బాధలో అన్న స్టేట్మెంట్ తప్పించి ఇప్పుడు అన్న మాట్లాడేస్తే అంత బాధ. ఆ స్టేట్మెంట్స్ని మేము మాట్లాడేంత పెద్దోళ్ళం అయితే కాదు. ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఒక్కడే ఉన్న రోజులు కూడా మేము చూసి వచ్చిన వాళ్ళం, పోరాడినోడు. కానీ ఆయన నన్నంత పెద్ద స్థాయి మాది కాదు. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నా ఏంటంటే అన్న కాషాయము అన్న ఇంకేదన్నా అన్నా కానీ అన్న మాటలన్నీ బాధగా పెట్టే మాటలే తప్పించి బాధలో ఉన్న మాటలు. మీడియా అది తొందర పడకండి. అభిమానం మీకుంది, కనీసం మీ పార్టీ అతనికి నామినేషన్ తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు, ఎలా చూస్తారు? దీని విషయంలో నేను ఒక్క మాట అంటానమ్మా, అన్న మీద అన్నంత కాదు. అన్న 3:30కు వచ్చిండ మా పార్టీలో ఇక్కడికి, నేనున్నా పైకి వెళ్ళిండమ్మా. 4:30కు వచ్చి రాజీనామా అన్నాడు. రాజీనామా అంటే 2 పేజీల పేజీ అప్పటికప్పుడు ఎట్లా టైప్ అవుతుందమ్మా? జస్ట్ నేను అనకూడదమ్మా, ఎందుకంటే నా అన్న రాజీనామాని వెళ్ళి ఒక అర్ధగంటల కిందికి వస్తే 2 పేజీల రాజీనామా విత్ సీల్డ్ ఇది. అన్న బాధలో ఉన్నాడమ్మా. ఎవరో వెనకాల అన్న నువ్వు చేసే ఇట్లా చెయ్యి అంటే ఏదైనా జరుగుతుంటుంది. కానీ అన్న నిర్ణయము నేను చెప్తున్నా, ఆయన బాధలో ఉన్నాడు, ఆయనకి అగెనిస్ట్ కాదు. కౌన్సిల్ మెంబర్స్లో సంతకం కావాలి, కానీ వాళ్ళు సంతకం పెట్టకుండా అడ్డుకున్నారు, బెదిరించారు అని చెప్పేసి అంటున్నారు. అడ్డుకున్నారు అన్నప్పుడు కిందికి వచ్చి అడ్డుకున్నారు అని అనాలి. పేపర్ ఎట్లా వస్తుంది నీకు? రాజీనామా పేపర్ 2 పేజీల పేపర్ రెడీగా ఎట్లా వస్తుంది? నేను ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వకూడదు, నాకు ధైర్యం రావట్లేదు. ఎందుకంటే అన్న మీద చెప్పే ధైర్యం నాకు లేదు, ఎందుకంటే మా మనిషి కాబట్టి. కానీ 2 పేజీల పేజీ ముందు ఎట్లా టైప్ అయి ఉంటుంది? అది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే పోయి నన్ను వెయ్యనియట్లేదు అంటే ఇక్కడనే ఆగిపోయి గొడవ చేయాలి. రాజీనామా లెటర్ ఎక్కడి నుంచి వస్తుంది? టైప్ ఎక్కడైంది అన్నది అంటే ప్రజలందరూ అనొచ్చు ప్రసన్నకి ఏమంటుంది అని. నా మనిషి మీద నేను చెప్పట్లే. నేనేమంటున్నా, మనమందరం ఒకటి అన్న, మనమంతా ఒకటే, మన రక్తమే. పొద్దున కొట్టుకుందాం, రాత్రి కలుద్దామే. మనని అడ్వాంటేజ్ పక్క పార్టీ వాళ్ళు తీసుకోవద్దు. నా బాధ అంతా ఏంటంటే ఎవడో కోన్ కిస్సం కట్టంగాడు వరస్ నా కొడుకు
మన ఒక బీజేపీ గురించి చెడ్డగా మాట్లాడద్దు, మాట్లాడితే వాడి నాలుకను కోయాలి. కట్టర్ కావచ్చు, అతను నమ్ముకున్నట్టు హిందుత్వవాదులు కావచ్చు, ఆయన ఫాలోవర్స్ కావచ్చు, చాలా డిసప్పాయింట్లో ఉన్నారు. బీజేపీ నుంచి రాజాసింగ్ వెళ్ళొద్దని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు అన్న, రాజాసింగ్ స్టేట్ ప్రెసిడెంట్ అడగాల్సిన అవసరమే లేదే. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి మొత్తం దేశానికే ఉంది. ఆయనకు స్టేట్ ప్రెసిడెంట్ అడగాల్సిన అవసరమే లేదు. ఒకటి చెప్పాలా, ఆయన కూర్చున్న దగ్గర జనాలు వస్తారే, అట్లాంటికి స్టేట్ ప్రెసిడెంట్ అంటుంటే నేనేం చెప్పాలి? ఇక నేను మీకు రాజాసింగ్ అదే నేను అంటున్నా. ఈ వర్డ్స్ పాపం ఆయనకి హర్ట్ అవుతున్నాయి. చులకన ఎప్పుడు కాదు, మా అన్న గుండెల్లో పెట్టుకుంటాం. ఎవ్వరు కూడా చులకన అనే మాటనే అనకండి. మాకు రాజన్న ఎంత ముఖ్యమో, బీజేపీ అంత ముఖ్యమో. మా కిషన్ రెడ్డి గారు కానీ రామచంద్ర, మేము ఏ రోజు కూడా గ్రూప్ రాజకీయం లేనే లేదమ్మా. మాకు ఇదంతా కూడా సోషల్ మీడియా పక్క పార్టీ వాళ్ళు పెట్టిస్తున్న కథలు ఇవన్నీ. కింద కమెంట్స్ కావాలని వరసన కొడుకు పని. మరి అట్లాంటప్పుడు మీరెందుకు విడిపోతా ఉన్నారు? మేమెక్కడ విడిపోయినాము? అదే అంటున్నా, అసలు విడిపోవడానికి అసలు ఆలోచనే లేదు. నేను అంటున్నా, ఎప్పుడు విడిపోయినామనాలి? అన్న రాజీనామా ఒప్పుకున్నామా? పోనీ మీరు అదొక్క మాట చెప్పండి. రాజీనామా లెటర్ ఎట్లా చూసిండ్రా? ప్రేమ ఉంది కావచ్చు, ఒప్పుకోలే కావచ్చు. మళ్ళీ ఎవరు ఒప్పుకోము? కిషన్ రెడ్డి గారు ఒప్పుకున్నారా? పోనీ లెటర్ చూసిండా? ఎందుకు చూడలే? మాకు కావాలి, చూడాలి కదా. నేను ఆలోచిస్తాననే చెప్పిండు కాదు. అందుకే ఆయన చులకన అయిపోయాడు, ఇట్నే చేస్తాడు, ప్రతిసారి రాజీనామా అంటాడు, మళ్ళీ వస్తాడు అనే మీ ధైర్యం కదా. ఆయన ప్రతిపక్షాల కోసం కొట్లాడిండు, మా కోసం ఎప్పుడు కూడా ఇది చేయాలి. ప్రతిపక్షాల గురించి ఏదైతే ప్రభుత్వాల మీద రాజీనామాలు అన్నాడు, ప్రభుత్వాల మీద అన్నాడు, మా మీద అనలే. ఈసారి ఏంటంటే ఆయనకు మనసుకి ఏంటంటే బాధ కలిగింది, అంత తప్పించి ఆయనని తప్పు ప్రచారాలు చేయొద్దు. రాజాసింగ్ లేని బీజేపీ తెలంగాణలో ఉంటుందా? రాజాసింగ్ లేడు అని ఎందుకు అంటున్నారు? మా అన్న మా దగ్గరే ఉన్నాడు కదా, మా పై పోతాడు. ఎవరు చెప్పారు? నాకైతే రాజన్న వీళ్ళన్నీ ఎప్పుడు చూడండి మీడియా కథనాలు పట్టుకొని అటు పోతాడు, ఇటు పోతాడు, అలయన్స్లో ఉన్న పార్టీలోకి పోతాడు, లేకపోతే ఇంకెక్కడికి ఎందుకు వస్తాడమ్మా? మా ఏరియా మా మనిషి, మా బిడ్డని మేము వదులుకుంటామా? మాకు పుట్టిన బిడ్డని మేము దత్తత ఇచ్చుకుంటామా? మా బిడ్డని మేమే దత్తతకి ఇచ్చుకుంటామా? पार्टी से मैं कहीं नहीं निकला. मोदी जी के साथ हूँ, मैं किशन रेड्डी सबके साथ हूँ. मैं उनके हर मोर्चा में मैं शामिल हूँ. बोले राजा सिंह, उन्होंने पार्टी के तरफ से कभी उन्होंने हारे नहीं, हमेशा उन्होंने ఆయన నోటి నుంచి స్టేట్మెంట్ ఇచ్చిండా? ఇయ్యలే. ఇవన్నీ పక్క పార్టీ వాళ్ళు పనికి రాని ఇక చీకోగాళ్ళందరూ కూర్చొని ఇట్లాంటివన్నీ కథలు ఇస్తున్నారు. వాళ్ళని ముందు వాళ్ళ పార్టీలను చూసుకోమని చెప్పండి. ఏమంటే చాలు కొట్టేసి కింద వాళ్ళ కార్యకర్తలు. అమ్మ ఒక్కటి, మా పార్టీలో ఎన్ని కమెంట్స్ వస్తే మా పార్టీ అంత పైకి వెళ్తున్నట్టు మేము కాలర్ ఎగరేస్తున్నాం. ఎంత కాలర్ ఎగరేస్తున్నా, అరే ఇచ్చుకోండి రా, మీరు ఎన్ని ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, వీఆర్ రెడీ, విల్ ఫేస్ ఇట్. కానీ రాజన్న మేమందరం నీ ఎంబడను, నువ్వు మా ఎంబడను.